మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఆయన జీవమై ఉన్నాడు కనుక, ఆయన జీవిస్తూ ఉన్నాడు కనుక మనము కూడా జీవిస్తున్నాము అన్న మాట ప్రకారంగా ఈ దినాన సజీవ లెక్కలో ప్రభు జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని పొడిగించి ఈ దినాన్ని ఆశీర్వాదకరంగా అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలపు కృపావాక్య ధ్యానాలలో పాలుపంపులు కలిగి ఉంటూ వాక్యాన్ని శ్రద్ధాసక్తులతో వింటూ స్వీకరిస్తూ అనుసరిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక దినములో కృపావాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రభువారు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. వాక్యాన్ని మీరు వివరించి బోధించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న మాటలలో వాక్యము మనకు ఏమని బోధిస్తుంది? బోధించుతున్నటువంటి వాక్యములో మనకు ఏమి తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏ విధంగా అనుసరించాలి అనే మాటకు వస్తే, ఇక్కడ వాక్యం అంటుంది మనమంతా కూడా ఒక దినాన దేవుని ఎదుట మనమందరం కూడా మనము నిలిచి ఉంటాం. ఆయన మరి ఎదుట మనము సిగ్గుపడకుండా ధైర్యము కలిగి మరి ఆయన ఎదుట మనం నిలిచి ఉండాలి. ఎందుకంటే మనము మునుపు మనము పాపములో, అపరాధములో, బలహీనతల్లో ఉండి మరి ప్రభుని చూడక, ప్రభు యొద్దకు రాక, అలాగనే చీకటి జీవితాలు జీవిస్తున్నటువంటి జీవితాలలో ఆయన వెలుగుగా ప్రకాశించి వాళ్ళ యొక్క ఉన్నటువంటి మరి అంధత్వాన్ని తొలగించి అంధకారముల నుంచి ఆయన యొక్క వెలుగులోకి నడిపించుకున్నటువంటి బిడ్డలముగా, ఇక మన జీవితంలో సిగ్గు అనేది, భయము అనేది, తిరిగి ఆ చీకటి అనేది లేకుండా అవన్నీ కూడా తొలగించబడ్డాయి. అందులో నుంచి మనమంతా కూడా రక్షించబడ్డాం. అందుకని మరి కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమవుతాడు. ఒక దినాన ఆయన రాకడ అనేది ఉన్నది. వచ్చి మనందరం కూడా తీసుకుని వెళ్ళటానికి మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు, మనము సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎదుట నిలిచి ఉండుడి. మనలను నిలబెట్టినటువంటి, మనము నిలిచి ఉన్నటువంటి దేవునిలో
తొట్టిల్లకుండా తొలగకుండా నిలిచి ఉన్నప్పుడు ఆయన రాకడ, ఆయన యొక్క ప్రత్యక్షత అనేది మనకు కలిగినప్పుడు ఏ విషయంలో కూడా మనము సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండగలం. ఈ క్రమములో మనము ఏమి కలిగి ఉండాలి? దేవుని యొక్క రాకడ సమీపమాయను. ఆయన ప్రత్యక్షత ముందు మనమందరము కూడా నిలిచి ఉండటానికి ఈరోజు మనము ఏమి కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి? ఏమి కలిగి ఉంటే సిగ్గుపడక ఆయన ఎదుట ధైర్యముగా నిలిచి ఉన్నటువంటి వారంగా ఉంటాము అనేటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. ఏంటవి అనంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఇక్కడ ఏమి కలిగి ఉండాలి అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి జీవితంలో వాళ్ళు దేవుని యొక్క మేలు చూడగలరు. అయితే మనిషి ఉన్నటువంటి ధనాపేక్షతో, ఆ యొక్క ధనాపేక్షతో మనిషి అతని జీవితంలో ఉన్న ధన సమృద్ధిని బట్టి అతని యొక్క నిర్ణయాలు, ఆలోచనలు అన్నీ కూడా దేవుని సన్నిధికి వ్యతిరేకంగా అవి క్రియ చేసేటట్లుగా చేస్తున్నాయి. కనుక వీటి వలన మానవుడు నెమ్మది కోల్పోతూ ఉన్నాడు. ఎన్ని ఉన్నా జీవితంలో నెమ్మది అనేది లేకపోతే ఏమి ప్రయోజనము? కనుకనే నీకు మేలు కలగాలంటే నెమ్మది లేనటువంటి విస్తారమైనటువంటి ఆ యొక్క ధనము కలిగి ఉండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట నీకది ఎంతో మేలు, ఎంతో ప్రయోజనకరము అనేటువంటి మాట అక్కడ తెలియచేయబడుతుంది. మొదటిగా ఆ భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉంటే మనకు మేలు. రెండవదిగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనములో అక్కడ కూడా ఏమని రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. రెండవదిగా తిరిగి మనం ఉండాల్సినటువంటి ఆ యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము దీర్ఘాయుష్వంతులమై, ప్రభు మనల్ని పుట్టించారు, ప్రభు మనలను పోషిస్తున్నారు, ప్రభు మనకు ఆయుష్నిచ్చారు, మనము ఆ ఆయుష్లో పూర్తి చేయబడాలి. దీర్ఘాయుష్వంతులముగా మన ఆయుష్ మొత్తం కూడా ప్రభు సన్నిధిలో పూర్తి చేసుకొని మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ యొక్క పూర్తి చేసుకోవాలి అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భక్తిలో నుంచి తొలగిపోకూడదు, భక్తి తగ్గిపోకూడదు, భక్తిహీనత చోటు చేసుకోకూడదు. ఆ క్రమంలో ఉన్నప్పుడు మనము ఆ భక్తిని బట్టి దీర్ఘాయుష్వంతులై ప్రభు మనకు అప్పగించిన, ప్రభు మన ద్వారా చేయవలసినటువంటి పనులన్నీ కూడా మనము చేయటానికి ప్రభు యొక్క సహాయము అందించబడుతుంది. అలాగనే భక్తిహీనులు వారికి భయము లేకుండా జీవిస్తున్నారు కాబట్టి వారిలో
భక్తి అనేది లేదు కాబట్టి వాళ్ళ యొక్క మరి ఆయుష్ అనేది తక్కువైపోతుంది. ఎక్కువ దినాలు జీవించరు. ఎక్కువ దినాల కొరకు ఎక్కువగా సంపాదించుకున్నా, ఎక్కువగా సమకూర్చుకున్నా అవి ఏవి కూడా అనుభవించకుండా, అవి ఏవి కూడా రుచి చూడకుండా, వాటి విషయమై ఆనంద సంతోషాలు అనేది లేకుండా ముగిసిపోయేటువంటి ఆయుష్ భక్తిహీనులతో. కనుక దీన్ని బట్టి మన యొక్క భక్తి ఎలాగున్నది, మన భక్తి జీవితాన్ని ఎలాగా కొనసాగిస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనము పరీక్షించుకోవాలి వాక్యాన్ని బట్టి. మరి 3వదిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనములో అక్కడ అనేటువంటి మాట, మరి అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. పైన 26వ వచనములో చూసినప్పుడు అట్టి వారి పిల్లలకు ఆశ్రయము కలదు. ఇట్టి వారి పిల్లలకు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. భక్తి జీవితము ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ ధైర్యము కలిగినటువంటి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. వీళ్ళకి ధైర్యం పుట్టడానికి కారణము భక్తి జీవితం. ఆ భక్తి జీవితాన్ని బట్టి వీళ్ళ జీవితాలలో కుటుంబాలు, సంసారాలు, వాళ్ళకున్నటువంటి కార్యక్రమాలు అన్నిట్లో కూడా వాళ్ళు దేనికి కూడా భయపడక ధైర్యంగా నిలిచి ఉన్నటువంటి వారుగా ఉంటారు. పైగా మరి వాళ్ళ యొక్క పిల్లలకు దేవుడు ఆశ్రయస్థానము కల్పిస్తారు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అనేది కలిగి ఉంటారు. మరణ పాశములలో నుండి విడిపించును. ఆవరిస్తున్నటువంటి మరణ మరి పాశములలో నుంచి దేవుడు విడిపించేటువంటి దేవుడిగా ఉన్నారు. తర్వాత మరి 4వదిగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ మరి వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. 3వ భక్తి జీవితాన్ని బట్టి మరి ఆ యొక్క మరి జీవితము ఎలాగుంటుంది అంటే, అపాయము అనేది రాకుండా ఒకటి తృప్తిగా బ్రతుకుతారు. తృప్తి కలిగి బ్రతకటము అనేది మరి జీవితము అనేది జీవ సాధనములో తృప్తి కలిగి బ్రతకటము అనేది ఒక భక్తి కలిగినటువంటి జీవితానికి అలాగా అనుగ్రహించబడటము అనేది జరుగుతుంది. అలాగనే మరి 5వదిగా చూసినప్పుడు ఒక భక్తి జీవితంలో మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ చరణములో 4వ వచనములో సామెతలు 22:4 ప్రకారంగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మరి ఉన్నటువంటి 5వ భక్తి జీవితాన్ని బట్టి ఆ భక్తి కలిగినటువంటి వారిలో వినయము, విధేయత కలిగి ఉన్నటువంటి వారు ఉంటారు. కాబట్టి అందును బట్టి ప్రతిఫలముగా దేవుడు ఐశ్వర్యమును, ఘనతను, జీవమును దాని వలన మరి కలుగును. కనుక కలిగి ఉండడములో మేలు ఉంది, కలిగి ఉండడములో మరి ఆయుష్ ఉంది, కలిగి ఉండడములో మరి మరణ పాశముల నుంచి విడిపించటమే కాకుండా
ఒక ధైర్యము కలిగి బిడ్డలకు ఆశ్రయ, కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలకు గర్భఫలానికి ఆశ్రయము, అలాగనే మరి తృప్తి, జీవ సాధనముగా తృప్తి కలిగి బ్రతికేటువంటి జీవితము. అంత మాత్రమే కాకుండా మరి ఆ భక్తి జీవితము తెచ్చిపెట్టేటువంటి వినయ ప్రతిఫలము, ఐశ్వర్యము కలిగినటువంటి వారుగా ఉంటారు. ఘనత ఉంటుంది. మరి వాడుకు జీవము కలిగినటువంటి వారుగా వారు జీవిస్తారు. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు కలిగి ఉండడంలో 5 అనుభవాల్ని మనము తెలుసుకున్నాం. వాక్యమును బట్టి ఈ యొక్క క్రమములో మనకు మరి సరిచేసుకోవటానికి, సరిదిద్దుకొని తిరిగి ఆ భక్తిహీనత, బుద్ధిహీనత అనేది ఏది చోటు చేసుకోకుండా, ఎలాంటి బలహీనతలలో చిక్కుకోకుండా దేవుని కలిగి ఉన్నటువంటి వారముగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారముగా మన జీవితాలలో ఇన్ని మేలు అనిపించటానికి ఉదయకాలం ముందు దేవుని యొక్క కృపా వాక్యము బట్టి మనకు ప్రభు తెలియజేశారు. ఇట్టి మరి కృప ప్రతి బిడ్డకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అతి మిక్కిలిగా ప్రేమించిన పరమందు సింహాస ఆసీనుడైనటువంటి ప్రభు భూలోకములో మమ్మలను నివాసులుగా నివసింపచేయటమే కాకుండా మా పోషణకర్త మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ద్వారా ఆరాధించబడుతూ యావది సృష్టి ద్వారా గణపరచబడుతున్నటువంటి గణనీయమైనటువంటి మీ నామానికి ఎల్లవేళలా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు ప్రభువా యుగములకు కలుగునుగాక. తండ్రి, ఈరోజు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మీ యొక్క జీవ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ప్రభా ఆ విధముగా మరి సరిచేయమని, ఆ విధంగా బలపరచమని, ఆ విధంగా స్థిరపరచమని, ఆ విధంగా బిడ్డలను పోషించి వృద్ధిపరచమని, నీ బిడ్డలు ఎప్పుడు కూడా నీతో సమాధానం కలిగి ఈ లోకంలో జీవించటానికి ఒక దినాన మీ యొక్క రాకడ మరి మీ యొక్క ప్రత్యక్షత ముందు ఏ ఒక్కరూ కూడా సిగ్గుతో కాకుండా ధైర్యముగా నిలిచి ఉండి మిమ్మలను ఎదుర్కొనుటకు మరి మీలో నిలిచి ఉండటానికి మీ యొక్క ఆత్మ సహాయము ప్రతి బిడ్డకు కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటూ ఆ విధంగా అనుసరిస్తున్నటువంటి ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయములలో దీవించి వృద్ధిపరచునుగాక. ఆమేన్.